హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసిబుట్టు ఛానల్. ఈరోజు నా స్టైల్లో శనగలతోటి ఒక కొత్త రెసిపీని చూపించబోతున్నాను. సో అది ఏదో చూసేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ శనగలని ఈ విధంగా నైట్ అంతా నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా నాన్న శనగలని నీళ్ళని పోసి మరొకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగినాక ఇప్పుడు కుక్కర్లో వేసేసి మళ్ళీ నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసి మూత పెట్టి ఒక 3-4 విజిల్ వచ్చేదాకా మంచిగా ఉడకనివ్వాలి. చూశారు కదా, శనగలన్నీ మంచిగా ఇలా ఉడికిపోయినాయి కదా. ఇదిగోండి, ఈ విధంగా మంచిగా ఉడికిపోవాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకొని నూనె కొంచెం వేడి కాగానే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వాళ్ళు ఇలా మంచిగా వేగుతుండగానే ఇప్పుడు దీంట్లోనే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి వేసేసాం కదా, ఇప్పుడు నూనెలో మంచిగా వేగనివ్వాలి. ఎండుమిర్చి ఇలా మంచిగా వేగిపోయాక ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసేసాక ఉల్లిపాయను కోసుకొని దాన్ని కూడా ఇందులో వేసేసి ఉల్లిపాయను కూడా నూనెలో మంచిగా వేగనివ్వాలి. ఉల్లిపాయ అంతా ఇలా మంచిగా ఉడికిపోయాక ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ శనగలలో ఉడకబెట్టేటప్పుడు వేసాం కాబట్టి కొంచెమే వేసుకోండి. అలాగే ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మంచిగా మిక్స్ చేసేసుకున్నాక ఒక 2 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. ఈ విధంగా అంతా మంచిగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా మన శనగల్ని, ఆ శనగల్ని కూడా ఇందులో వేసేసి మంచిగా ఇవన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసుకున్నాక ఒక 2 నిమిషాలు మంచిగా వేడి అయ్యాక సర్వ్ చేసుకోవడమే. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్ అండ్ టేస్టీగా శనగల రెసిపీలో రెడీ అయిపోయింది. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.